ఉగ్రవాదాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా భద్రతా బలగాలు వరుస ఆపరేషన్లు చేపడుతున్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులకు ఇటీవల పలు ముఠాలు ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాలు గుర్తించడంతో కేంద్రం మరింత అప్రమత్తమైంది. ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపటమే లక్ష్యంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశంలో తొలి కౌంటర్ టెర్రరిజం పాలసీని తీసుకొచ్చింది. జమ్మూ కశ్మీర్లోని పెహల్గాంలో ఉగ్రదాడి అనంతరం ఉగ్రవాద స్థావరాలపై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. దేశంలో ఉగ్రవాదులను పూర్తిగా ఏరివేయడమే లక్ష్యంగా భద్రతా బలగాలు ముమ్మర చర్యలు చేపడుతున్నాయి. తాజాగా కేంద్ర హోంశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్ర హోంశాఖ ప్రహార్ పేరుతో దేశంలో తొలి ఉగ్రవాద నిరోధక విధానాన్ని తీసుకొచ్చింది. ఉగ్రవాదుల నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే రీతిలో కౌంటర్ టెర్రరిజం పాలసీని రూపొందించింది. సీమాంతర ఉగ్రవాదం, సైబర్ దాడులు, డ్రోన్ల దుర్వినియోగం, సాంకేతిక సవాళ్లను ఎదుర్కొనేందుకు కేంద్రం కౌంటర్ టెర్రరిజం పాలసీని తీసుకొచ్చింది. కేంద్ర హోంశాఖ తన వెబ్సైట్లో ప్రహార్ డాక్యుమెంట్ను అప్లోడ్ చేసింది. సీమాంతర ఉగ్రవాదంతో పాటు నేరస్తులైన హ్యాకర్లు ఇతర దేశాల్లో సైబర్ దాడుల ద్వారా భారత్ను టార్గెట్ చేస్తున్నాయని ప్రహార్ డాక్యుమెంట్లో హోంశాఖ పేర్కొంది. భారతదేశం నీరు, భూమి, గాలి ద్వారా ఉగ్రవాద ముప్పులను ఎదుర్కొంటోందని, విద్యుత్, రైల్వేలు, విమానయానం, ఓడరేవులు, రక్షణ, అంతరిక్షం, అణుశక్తితో సహా దేశ ఆర్థిక వ్యవస్థలోని కీలకమైన రంగాలను విదేశీ శక్తులు, ముష్కరుల నుంచి రక్షించే సామర్థ్యాలను అభివృద్ధి చేశామని హోంశాఖ ప్రహార్ డాక్యుమెంట్లో పేర్కొంది. ఉగ్రవాదాన్ని ఓ మతానికి, ప్రాంతానికి, నాగరికతకు భారత్ ఆపాదించబోదని, భారతదేశం అన్ని రకాల ఉగ్రవాదాన్ని ఖండిస్తుందని హోంశాఖ పేర్కొంది. భారత్ నిరంతరం ఉగ్రవాద బాధితులకు అండగా నిలుస్తుందని, ప్రపంచంలో హింసకు ఎటువంటి చోటు లేదని నమ్ముతుందని హోంశాఖ పేర్కొంది. భారత్ జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తుందని పేర్కొన్న హోంశాఖ సరిహద్దు అవతల నుంచి చేసే స్పాన్సర్ టెర్రరిజం భారత్పై చాలా కాలంగా ప్రభావం చూపుతుందని తెలిపింది. జిహాదీ టెర్రర్ గ్రూపులు, వారికి సంబంధించిన సంస్థలు దేశంలో దాడులకు ప్రణాళికలు వేసి అమలు చేస్తూనే ఉన్నాయని హోంశాఖ ప్రహార్ డాక్యుమెంట్లో వెల్లడించింది. ఉగ్రవాదులు డిజిటల్ టెక్నాలజీని వాడుతున్నారని కేంద్ర హోంశాఖ ప్రహార్ డాక్యుమెంట్లో పేర్కొంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు, ఇన్స్టెంట్ మెసేజింగ్ అప్లికేషన్లు, ఎన్క్రిప్షన్ టూల్స్, డార్క్ వెబ్, క్రిప్టో వ్యాలెట్లను ఉగ్రవాద ప్రచారం, నిధులు, కార్యాచరణ మార్గదర్శకత్వం కోసం ఉపయోగిస్తున్నారని హోంశాఖ వెల్లడించింది. ముష్కరులు వాడే కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్, న్యూక్లియర్, ఎక్స్ప్లోజివ్, డిజిటల్ వంటి వాటిని యాక్సెస్ చేయడం ఉగ్రవాద నిరోధక ఏజెన్సీలకు ఒక సవాల్గా మిగిలిపోయిందని పేర్కొంది. దేశం గాలి, భూమి, నీటి ద్వారా ప్రమాదాలను ఎదుర్కొంటుందని హోంశాఖ ప్రహార్ డాక్యుమెంట్లో పొందుపరిచింది. ఇక దేశంలో ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విధానంలో భాగంగా కేంద్ర హోంశాఖ ఓ రోడ్ మ్యాప్ను సైతం రూపొందించింది. నేరస్తులపై కేసులను బలంగా నమోదు చేసేందుకు ఎఫ్ఐఆర్ నమోదు నుంచి దర్యాప్తు జరిగే వరకు ప్రతి దశలోనూ లీగల్ నిపుణుల సలహా తీసుకోవాలని హోంశాఖ పేర్కొంది. దేశ యువతను ఉగ్ర గ్రూపులు రిక్రూట్ చేసుకుంటున్నాయని, అలాంటి వ్యక్తులపై న్యాయపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. తీవ్ర హింసకు పాల్పడిన యువతను ప్రలోభ పెట్టినా ఆ తర్వాత జరిగే పరిణామాల గురించి ఎన్జీఓలు, మతపరమైన నాయకులకు వివరించనున్నట్లు తెలిపింది. భద్రతా సమస్యలను ఓ సహకార పద్ధతిలో, సాంకేతికంగా, కమ్యూనిటీ స్థాయిలో పరిష్కరించే రీతిలో సూచనలు చేస్తూ ప్రహార్ డాక్యుమెంట్ను హోంశాఖ తీసుకొచ్చింది. కేంద్ర హోంశాఖ తీసుకొచ్చిన ప్రహార్ డాక్యుమెంట్ ప్రకారం పలు లక్ష్యాలు నిర్దేశించబడ్డాయి. దేశ పౌరులను రక్షించడానికి, ఉగ్రవాద దాడులను నివారించడం, కేంద్ర, రాష్ట్ర సంస్థల మధ్య సమన్వయాన్ని తీసుకురావడం, చట్టపరమైన విధానాలను పాటిస్తూ మానవ హక్కులను కాపాడడం, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పరిస్థితులను అరికట్టడం, అంతర్జాతీయంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ప్రపంచ భాగస్వాములతో కలిసి పనిచేయడం వంటి లక్ష్యాలను ప్రహార్ డాక్యుమెంట్ నిర్దేశించుకుంది. కేవలం ఉగ్రవాదులను పట్టుకోవడమే కాదు, అసలు ఎవరైనా ఎందుకు ఉగ్రవాదం వైపు ఆకర్షితులవుతున్నారో గుర్తించి అందుకు కారణమవుతున్న పరిస్థితులను, అంటే మూలాలను తొలగించడంతో పాటు ఇతర దేశాల సహకారంతో ఉగ్రవాద నెట్వర్క్లను దెబ్బతీయడం వంటివి ప్రహార్ లక్ష్యం. అంతేకాకుండా ఉగ్రదాడుల వల్ల బాధితులైన వారికి సమాజ భాగస్వామ్యంతో అండగా నిలబడడం దీని లక్ష్యం. ప్రజలను భయకంపితులను చేయడమే ఉగ్రవాదుల ప్రధాన లక్ష్యం. అలా భయపడకుండా ప్రజలు త్వరగా తిరిగి సాధారణ జీవనం గడిపేలా చేయగలిగితే ఉగ్రవాదుల లక్ష్యం విఫలమైనట్టే. ఇందుకోసం వైద్యులు, మనస్తత్వ శాస్త్ర నిపుణులు, లాయర్లు, స్వచ్ఛంద సంస్థలు, మత పెద్దల సహకారాన్ని తీసుకుంటామని కేంద్రం ప్రహార్ డాక్యుమెంట్లో పేర్కొంది.
నిర్మూలనకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కౌంటర్ టెర్రరిజం పాలసీని తీసుకొచ్చింది. సీమాంతర ఉగ్రవాదం, సైబర్ దాడులు, డ్రోన్ల దుర్వినియోగం, సాంకేతిక సవాళ్లను ఎదుర్కొనేందుకు కేంద్రం కౌంటర్ టెర్రరిజం పాలసీని తీసుకొచ్చింది. ఈ పాలసీ ద్వారా ఉగ్ర కార్యకలాపాలకు చెక్ పెట్టి ఉగ్రవాదాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా కేంద్రం అడుగులు వేస్తోంది.